ఓం నమో వెంకటేశాయ. ఆండాళ్ తిరువడిగలే శరణం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు పవిత్ర ధనుర్మాస ప్రారంభ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నైమిషారణ్యంలో వైభవంగా భాగవత సప్తాహం. భక్తిరస భరితంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారాభిషేకం. తిరుపతి గోవిందరాజస్వామి సన్నిధిలో గోదాదేవికి నీరాజనం. ధనుర్మాస ఉత్సవాలతో శోభిల్లుతున్న తెలుగు రాష్ట్రాలు. శ్రీ గోదాదేవి సమేత రంగనాథ స్వామి వారికి పూజలు. పరమ పావన దివ్య గ్రంథామృతం భాగవతం సంపూర్ణ శ్రీమన్నారాయణుడి అవతార విశేషమైన శ్రీకృష్ణుడి గురించి, కృష్ణ తత్వాన్ని గురించి తెలిపే గ్రంథమే భాగవతం. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఏటా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నైమిసారణ్యంలో భాగవత సప్తాహ కార్యక్రమం వీణుల విందుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ రోజు జరిగిన కార్యక్రమంలో భాగంగా సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని భక్తరస భరితంగా నిర్వహించారు. అనంతరం దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులు భాగవత ప్రవచనామృతాన్ని చక్కగా వివరించారు. మార్గశిర మాసం శుక్రవారం శుభవేళ సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకోత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. తిరుచానూరు క్షేత్రంలో ప్రతి శుక్రవారం లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారికి టీటీడీ ఆధ్వర్యంలో శుక్రవారాభిషేకం భక్తిరస భరితంగా జరుగుతోంది. ఈ సందర్భంగా తిరుచానూరులోని శుక్రవారపు తోటలో పూల తోరణాలతో తీర్చిదిద్దిన చక్కటి వేదికపై అలమేలు మంగమ్మ ఉత్సవమూర్తిని వేంచేపు చేసి అర్చకులు పాంచరాత్ర ఆగమోక్తంగా సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. అలమేలు మంగైమే ఆనుక వద్దనుండది చెలరేగి కందువలు చిత్తగింతవయ్యా. అలమేలు మంగైమే ఆనుక వద్దనుండది చెలరేగి కందువలు తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకారభూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు.
జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ అనంతరం తిరుచి సేవను నిర్వహించారు. అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఆండాళ్ తల్లి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మి. కడప జిల్లా పాతకడపలోని శ్రీ అనంత పద్మనాభ స్వామివారి ఆలయం ధనుర్మాస శోభతో కాంతులేనుతోంది. పరమ పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామివారిని తెల్లవారుజామునే తిరుప్పావై గానంతో మేల్కొలిపి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పరివార మూర్తులను ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరునికి అర్చకులు ఆగమ కైంకర్యాలతో సకల ఉపచారాదులు, సంకల్ప పూజలను ముందుగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అభిషేకోత్సవాలను నిర్వహించి హారతులను సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామివారిని విశేష అలంకార శోభితంగా కొలువు తీర్చారు. భక్తులు సంప్రదాయ కళా ప్రదర్శనలతో స్వామివారి ఉత్సవాలలో పాల్గొని తరించారు. ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రబోధిస్తూ నేటి సమాజంలో ధార్మిక ప్రవృత్తిని పెంపొందించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో మహత్తర కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అనునిత్యం తిరుమల నాదనీరాజనం వేదికపై వివిధ పురాణాలు, ఇతిహాస పారాయణాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని నాదనీరాజనం వేదికపై తిరుప్పావై ప్రవచనామృతం వీణుల విందుగా కొనసాగుతోంది. 6వ రోజైన శనివారం ఉదయం టీటీడీ పరిచారిక కెఈ లక్ష్మీ నరసింహన్ ఆండాళ్ విరచిత తిరుప్పావై పాసుర విశిష్టతను వివరించారు. అరయనిన్ కో ఇల్ పుల్ అరయన్, పుల్ అంటే పక్షి, అరయన్ అంటే పక్షులకి రాజైనటువంటి గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడికి కో నాయకుడు అయినటువంటి వాడు, ఆయనకు ఇల్ అంటే నివాస స్థానమైనటువంటిది, అంటే విష్ణు క్షేత్రము అని, విష్ణు దేవాలయము అని దానికి అర్థం. అలా దాన్ని ఎందుకు అట్లా చెప్తున్నారు? గరుత్మంతుణ్ణి ప్రస్తావన చేస్తూ స్వామిని ఎందుకు చెబుతూ పుల్ అరయనిన్ కోయిలిల్ వెళ్ళవిళి శంగిన్ పేరరవం కేట్టిలయో, ఎందువల్ల గరుత్మంతుణ్ణి ప్రస్తావన చేస్తూ ఉన్నారంటే, నువ్వు ఎలాంటి దానివి అంటే మాకు గరుత్మంతుడి లాంటి దానివి. గరుత్మంతుడు తన దాస్యాన్ని పోగొట్టుకొని తల్లి దాస్యాన్ని పోగొట్టి ఎలా అయితే ఆ పక్షిజాతికంతటికీ కూడా ఉపకారం చేశాడో అట్లాంటి దానివమ్మా నువ్వు కూడా. నువ్వు ఎలాంటి దానివి? మాకు ఉపకరిస్తావు, నీకు ఉపకరిస్తావు. కృష్ణ పరమాత్మ నిన్ను చూస్తేనే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు కదా, కాబట్టి నువ్వు మేల్కోవాలి. పుల్ అరయనిన్ కోయిలి. ఆధ్యాత్మిక రాజధాని తిరునగరి ధనుర్మాస శోభతో కాంతులేనుతోంది. పరమ పావన కృష్ణ భక్తురాలు ఆండాళమ్మవారి తిరునామంతో ఆలయాలు, కళాక్షేత్రాలు పరవశిస్తున్నాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం తిరుపతిలోని శ్రీ పెరుందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో తిరుప్పావై ప్రవచన కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ఆచార్య కె రాజగోపాలన్ చక్కగా తిరుప్పావై ప్రాశస్త్యాన్ని ప్రవచించారు. శంఖము నుంచి వెలువడేటటువంటి నాదం దేవాలయంలో నుంచి వినిపిస్తున్నది తల్లి. తెల్లవారైనది అని చెప్పడానికి ఇది గుర్తున్నది తెలియలేదా? పిల్లాయ్ ఎళ్ళమిరాయ్ ఓ అగ్గిరాలా, ఏది
తెలియక అలానే పడుకొని ఉన్నావా అని అన్నటువంటి పదాన్ని విని చిటుక్కున మేలుకొని లోపల నుంచి ఆ గొప్పవారి పడ్డారు. ఇంత చిన్న మాత్రం దానికే నన్ను పిల్లాయి ఏంటి తెలియనిదానా అని సంబోధిస్తున్నారే, భాగ్యమేనా అని లోపల ఉన్నటువంటి గోపబాలిక అడిగితే అప్పుడు గోదాదేవి అంటారు, అమ్మా మేమందరం కీర్తిస్తూ ఉంటే మా మాటలను విని మధురమైన స్వరం చెవిన పడింది, ఇంకా అలా పడుకొని ఉన్నాను అని అంటున్నావే. మధురమైన స్వరం చెవిన పడినప్పుడు వెంటనే మేలుకొని ఎవరా పలుకుతున్నది స్వామివారి నామాన్ని అని వారిని దర్శించడానికి లేచి వచ్చి మాతో పాటు కలవడానికి నువ్వు ఆలోచించలేదా? ఎవరిని కీర్తించాలమ్మా ఈరోజు? పేయిములై నంజుండే కృష్ణావతారంలో కృష్ణుడు పుట్టినప్పటి నుంచి కూడా అన్ని కృష్ణ పరమాత్మకి అవాంతరాలే గండవలే ఎదురు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో నెల రోజుల పాటు ధనుర్మాస ప్రవచనాలు, తిరుపావై పాసుర గానం నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ వేడుకల్లో భాగంగా శనివారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుపావై పాసుర ప్రాముఖ్యతను వివరించారు. வெள்ளை விழிசங்கின் பேரரவும் கேட்டிலையோ உள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலவந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ன பேரரவும் உள்ளம் புகுந்து குளிர்ந்து ஏரோரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். పుళ్ళం శిలంబిన ఒక్కొక్క గుర్తు అంటే తెల్లవారి అయినది ఎలా చెప్తాం. ఆ కాలంలో మనకు ఎటువంటి గడియారాలు లేవు. ఆ కాలం నాటి పెద్దవాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆకాశాన్ని చూచి సమయాన్ని చెప్పేవారు. అది వాళ్ళకి అనుభవం. అందువల్ల ఒక్కసారి చూస్తే ఈ టైం అని చెప్పేస్తాం. ఇక్కడ పుళ్ళం శిలంబిన ఆ బాలిక అడుగుతుంది, ఏం తెల్లవారైనదా, ఎందుకు తెల్లవారి అంటే అర్ధరాత్రి వచ్చి నిద్ర లేపుతున్నారే అని చెప్తాం. అమ్మా కాదమ్మా, తెల్లవారి అయిపోయిందమ్మా, నువ్వు పోయి ఇలా అభాండంగా ఒక ఆరోపణ చేస్తున్నావే అని. నీకు నిద్ర లేదు, ఎప్పుడు కృష్ణ కృష్ణ అనుకుంటూ రాత్రి నిద్రపోకుండా నన్ను వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు అని. కాదమ్మా, పుళ్ళం శిలంబిన. పుళ్ళం అనే శబ్దానికి పక్షులు అని అర్థం. మనకన్నా కూడా పక్షులు టైం పంక్చువాలిటీ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం నగరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ గోదాదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారికి ప్రాతకాల పూజలు జరిపారు. తర్వాత గోదాదేవి సమేత రంగనాథ స్వామివారికి సకల స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను సేవించి భక్తి శ్రద్ధలతో పాసుర పారాయణం చేశారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవికి విశేష ఆరాధనలు జరిగాయి.
పవిత్ర ధనుర్మాస కైంకర్యాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను, మరో పీఠంపై శ్రీ ఆండాళ్ అమ్మవారిని, వేరొక పీఠంపై ఆళ్వార్లను కొలువు తీర్చిన అర్చకులు తిరుప్పావై పాసుర గానం నిర్వహించారు. భక్తులు శ్రద్ధగా తిరుప్పావై పఠించి ఆండాళ్ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇక ఇటు కరీంనగర్ జిల్లా నగనూరులో కొలువైన శ్రీ దుర్గా భవానీ ఆలయంలో మార్గశిర మాస పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి అర్చకులు మహాసంకల్పంతో ప్రత్యేకంగా అభిషేకాలను నిర్వహించారు. అభిషేకానంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనలను జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమాది క్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మార్గశిర మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ప్రత్యేక అలంకరణతో కొలువు తీర్చి విశేషంగా అమ్మవారికి కుంకుమార్చనలు, పుష్పార్చనలు, శ్రీచక్ర నవావర్ణ అర్చన నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను అందజేశారు. కర్నూలు జిల్లా మామిదాలపాడులోని శ్రీ గోదా రంగనాయకి సమేత రంగనాథ స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభూపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీరంగనాథునికి తిరుప్పావై పాసుర గానంతో మేల్కొలుపులు నిర్వహించారు. ఆపై శ్రీ ఆండాళ్ అమ్మవారి సన్నిధిలో గోదాదేవికి విశేష ఆరాధనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, మంగళహారతులను సమర్పించారు. అలాగే ఇటు తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని రెండో భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ధనుర్మాస పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ ఆండాళ్ అమ్మవారిని వర్ణశోభిత పుష్పమాలలతో దివ్యంగా కొలువు తీర్చి పాసుర ప్రవచనామృతం నిర్వహించారు. ఓం లక్షభారత్యే నమః, ఓం ప్రాప్తపూర్ణ్యే నమః, ఓం ఆనందరూపాయ నమః, ఓం సర్వార్థశాలిన్యే నమః, ఓం శక్తినాయకాయ నమః, ఓం హిరణ్యవర్ణాయ నమః, ఓం హైరణ్యప్రకారాయ నమః, ఓం హేమమాలిన్యే నమః, ఓం పద్మరత్నాయ నమః, ఓం భద్రపీఠాయ నమః, ఓం వేషిన్యే నమః, సర్వపాలిన్యే నమః, ఓం నిష్కామనాయ నమః, ఓం సర్వనసాయ నమః, ఓం అభేద్యాయ నమః, ఓం సర్వార్థశాలిన్యే నమః, ఓం అనిత్యేశాయ నమః, ఓం నంద్యాల పట్టణం సంజీవ్ నగర్లోని శ్రీ రామాలయంలో మార్గశిర మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో స్వామివారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు సంకల్ప పూజలతో స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో ఆగమ కైంకర్యయుక్తంగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, మహామంగళ నీరాజనాలను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి నెలవైన నారాయణవనం క్షేత్రంలో సముదాయం గ్రామంలో కొలువైన శక్తి రూపిణి శ్రీ అవనాక్షమ్మ, పద్మావతీదేవి తండ్రి ఆకాశరాజు ఎలవేల్పు దేవతగా పూజలందుకున్న శ్రీ అవనాక్షమ్మ తల్లి ఆలయంపై ప్రత్యేక కథనం. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సముదాయం గ్రామంలో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న శక్తి రూపిణి శ్రీ అవనాక్షమ్మవారు. ఆకాశరాజు కోటకు సంరక్షణ దేవతగా, నారాయణవనం గ్రామ దేవతగా, ఆకాశరాజు ఇంటి దేవతగా అవనాక్షమ్మ తల్లి పూజలందుకున్నారు.
చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఇక్కడ అవనాక్షమ్మను ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. అగస్త్య మహాముని అమ్మవారికి ఆమ్నాయాక్షి అని నామకరణం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆమ్నాయాక్షి అంటే వేదాలే నేత్రాలుగా కలిగిన తల్లి అని అర్థం. కాలక్రమంలో అమ్మవారు ఆమ్నాయాక్షి, అవనాక్షిగా, అవనాక్షమ్మగా విఖ్యాతి చెందారు. నారాయణవనాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు ఈ ఆలయంలో అవనాక్షమ్మవారి భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తన వివాహానికి ముందు శ్రీ పద్మావతీ దేవి అవనాక్షమ్మ ఆలయంలో గౌరీ పూజను నిర్వహించినట్లు భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆశీస్సులతోనే శ్రీ పద్మావతీ దేవి శ్రీనివాసుడిని పరిణయమాడినట్లు భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యమున్న అవనాక్షమ్మ ఆలయాన్ని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు 1967వ సంవత్సరం టీటీడీ తన పాలనా పరిధిలోకి తీసుకుంది. ఆలయ గోపురం దాటగానే శాక్తేయ చిహ్న శోభిత ద్వయస్తంభం, త్రిశూల శోభిత బలిపీఠం, అమ్మవారి చరణద్వయం దర్శనమిస్తాయి. అనంతరం పల్లవ, చోళ, విజయనగర రాజుల శిల్ప చాతుర్యాన్ని ప్రతిబింబిస్తూ మహామండపం, ముఖమండపం నిర్మితమై ఉన్నాయి. అంతరాళం దాటి గర్భాలయ ప్రవేశం చేయగానే అరివీర శక్తి స్వరూపినిగా 10 అడుగుల ఎత్తులో 8 చేతులతో ఆయుధధారినిగా, చండ ప్రచండ అగ్ని జ్వాలల నడుమ ఉగ్రరూపినిగా, ఎడమకాలు ఎత్తైన పీఠంపై ఉంచి శిష్ట రక్షణ దుష్ట సంహారినిగా అవనాక్షమ్మ అద్భుత దర్శనం భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఇంతటి ప్రశస్తి చెందిన అమ్మవారి ఆలయంలో ఏటా టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ అవనాక్షమ్మ తల్లి జాతర పేరుతో నిర్వహించే ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. నారాయణవనం సమీప ప్రాంతాల ప్రజలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.